ఓం గం గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. శ్రీ పరాంబాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. దేశమంతా రామనామంతో మారుమోగుతున్న శుభసమయాన్న దేవీపురం భక్తులందరం కూడా కలిసి, ఓ రామ, నీ నామం ఎంత రుచిరా, ఏమి రుచిరా అని ఆస్వాదిస్తూ, ఈ ముహూర్తంలో నేను విన్నవి, చదివినవి, నాకు నచ్చినవి, మధ్య మధ్యలో తోచినవి 4 రాముని గురించి, రామాయణం గురించి మీతో పంచుకుందామని స్పందించి ముందుకొచ్చాను. నేటి న్యూస్ పేపర్సు, మ్యాగజైన్స్, నవలలు ఎంత ఉత్తేజకరమైన, ఉత్కంఠత అయిన వార్తలు అందించినా, కథలు అందించినా కూడా రేపటికి అవి బుట్టదాకలు అయిపోతాయి, మరుగున పడిపోతాయి. కానీ పూర్వకాలంలో మన ఋషులు రచించిన, తపశ్శక్తితో, యోగశక్తితో దర్శించి రచించిన కావ్యాలు, గ్రంథాలు, శాస్త్రాలు అవి ఎప్పటికీ నిలిచి ఉంటాయి. శాశ్వతమైన పూజనీయ గ్రంథాలు. వాల్మీకి, వ్యాసుడు, నారద మహర్షి రచించిన గ్రంథాలన్నమాట. అందులో ఆది కావ్యమైంది రామాయణం చాలా ప్రధానమైంది. కానీ విచిత్రం ఏమిటంటే, రాముడు అర్థం అవ్వాలన్నా, రామాయణం అర్థం అవ్వాలన్నా కేవలం సంస్కృత భాష వస్తే చాలదు. అది రాముడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. రామాయణాన్ని అర్థం చేసుకోవడం అంతకన్నా కష్టం. ఇది నేను చెప్పిన మాట కాదు, విశ్వామిత్రుడు చెప్పిన మాట. దశరథ మహారాజు యొక్క సభకు వెళ్ళినప్పుడు అందరి ముందు ఈ మాట చెప్తాడనమాట. ఆ సందర్భం ఏమిటంటే, తన యాగరక్షణకి రాముణ్ణి సహాయం పంపించమని దశరథుడిని అడుగుతాడు విశ్వామిత్రుడు. దశరథుడు ఒక్కసారి ఉలిక్కిపడి, ఎంతో తపస్సు చేసి లేక లేక కన్నాను, 12 సంవత్సరముల వయస్సు ఆ అబ్బాయికి, అంచేత అతని బదులు నేను వస్తాను, నీకు సహాయం చేసి పెడతాను అని చెప్పి రాముని పంపడానికి నిరాకరిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, ఏమంటాడంటే, ఓ దశరథ, రాముడితో ఎవరు సరికారు. నీలాంటి 1000 మంది దశరథులు కూడా రాముడికి సరిపోరు. ఎందుకంటే రజోగుణ క్షత్రియుగా నువ్వు మమకారంతో రాముని నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. రాముణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టము. నేను రాముణ్ణి ఎరుగుదును. నాలాగే తపస్సు చేసిన వామదేవ, వశిష్ఠ అలాంటి మహా ఋషులు ఎవరైతే నీ సభలో ఉన్నారో వారు మాత్రమే రాముణ్ణి గురించి తెలుసుకోగలరు. అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. నీ సభలో ఉన్న వశిష్ఠుడిని అడుగు, రాముని గురించి చెప్తాడు. ఇంకెవ్వరికీ రాముని గురించి పూర్తిగా తెలియదు అని చెప్పి దశరథుడిని మందలించి గంభీరమైన స్వరంతో చెప్తాడనమాట. ఎందుకంటే దీనికి పురుష సూక్తంలో ఒక మంత్రం ఉన్నది. తస్య ధీరాహ పరిజానంతి యోనిం. ఇది పురుష సూక్తంలో మంత్రం. ఏమంటే ధీరులు మాత్రమే ఆ పరమ పురుషుణ్ణి గుర్తించగలరు. ధీరులు అంటే తపస్సు చేసినవారు, భగవంతుని కోసం తపన పడేవారు, ధ్యానిస్తూ ఉండేవారు. అటువంటి రీసెర్చ్ అంటారు చూసారా, సదా సర్వదా భగవంతుణ్ణి స్మరించే వాళ్ళకి రాముడు అర్థమవుతాడు. నేను అటువంటి ఋషిని, అహం వేద్మి, నేనే తెలుసుకోగలను నీ రాముడి గురించి అని చెప్తాడు. అంటే రాముడు అర్థం అవ్వాలంటే ఋషులు ఎదిగిన ఎత్తుకి మనం ఎదగాలి. అప్పుడే రాముడిని సమగ్రంగా మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు తెలిసింది కదా, ఈనాడు కూడా చిన్న పెద్ద అందరూ కూడా రాముడిని శంకించడం, రాముని సందేహించడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే రాముడిని అర్థం చేసుకోవడం అంత కష్టం అన్నమాట. ఇంతకీ రాముడు మానవుడా, దేవుడా అన్నది ప్రశ్న. దీనికి ఏంటంటే, చిన్నపిల్లలకి నడక నేర్పించడానికి తల్లిదండ్రులు వాళ్ళ చిటికెన వేలు పట్టుకొని వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళ చిటికెన వేలు పట్టుకొని వాళ్ళకి నడక నేర్పిస్తారు. అలాగే పెద్ద అయ్యాక, జీవితంలో వయసు వచ్చాక కూడా తప్పుటడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించడానికి వాళ్ళకి నడక కాదు, నడత నేర్పిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఆ బాధ్యత తల్లిదండ్రులదే. అలాంటిది మనలాంటి మానవులకి
తప్పటడుగులు వేయకుండా ధర్మ మార్గంలో నడిపించడం కోసం తల్లిదండ్రులైన సీతారాములు దివి నుంచి భూమికి దిగి వచ్చారు. అంచేతే దేవుడు రాముడిగా మానవుడిగా మనకి తల్లి తండ్రి కింద సీతారాములు మనకు వచ్చారు. అంచేతే త్యాగరాజు పాట పాడతాడు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి మమ్ము బ్రోబమ్మని చెప్పవే సీతమ్మ తల్లి. అంచేత రాముడు మానవుడా దేవుడా అన్న దానికి ఇది సమాధానం అన్నమాట. ఇంకొకటి ఏమిటంటే వివిధ రకాల మనస్తత్వాలున్న కుటుంబాల్లో శృతి లయలు తప్పకుండా, ధర్మాన్ని తప్పకుండా, కర్తవ్యాలను ఎలా నిభాయించాలి, బాధ్యతల్ని ఎలా నిర్వహించాలి, కష్టసుఖాలు మధ్య అనుభవిస్తూనే జీవన్ముక్త స్థితికి మానవుడు ఎలా చేరుకోవాలి, ఇవన్నీ నేర్పించడం కోసం రాముడు మానవుడిగా దిగి వచ్చాడు. అది అందులో ఉన్న రహస్యం మనకి నేర్పించడం కోసం. వేదాలని పరమాత్మ సృష్టించాడు. అంచేత పరమాత్మని తెలుసుకోవాలి అంటే కూడా వేదముల ద్వారానే తెలుసుకోవాలి. అంచేత వేద వేద్యుడు అంటారు. వేదముల ద్వారా తెలియబడువాడు పరమాత్మ. ఆ వేదాల్ని సృష్టించాడు. దాని యొక్క సారమంతా 2 మాటల్లో ఇమిడి ఉన్నది. ఒకటి సత్యము, రెండోది ధర్మం. సత్యం అంటే అనుభవైక వేద్యం, అది ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవించాలి. రెండోది ధర్మం అంటే ఆచరణ, అది ఆచరిస్తే కానీ అది పనిచేయదు. ఈ సత్యధర్మాలు రెండింటినీ తన రూపంగా మలుచుకొని ఆయన వేదంగానే కిందకి దిగొచ్చాడు. వేదాన్ని అందించడే బదులు ఆయనే వేదమే తానయ్యి ఆ వేదమే నలుగురు పుత్రులుగా దశరథుడికి కలిగి మన మధ్య మసలడానికి వచ్చాడు. తన ద్వారానే ఆ సత్య ధర్మాలని ప్రచారం చేయడానికి వచ్చాడు అనమాట. ధర్మాన్ని ఆచరించాలి. ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే వేదమే రామునిగా వచ్చింది. ఇప్పుడు ధర్మం అంటే ఏమిటి ఆ నిర్వచనం తెలియకపోతే అపార్థం అయిపోతుంది. సాధారణంగా మనం చాలా లూజ్గా వాడతాం ఆ మాటని. ధర్మం అంటే రిలీజియన్ కాదు, ఫిలాసఫీ కాదు, ఆ డ్యూటీ కాదు, మతం కాదు. ధర్మం అంటే ధరింపబడునది. దీనికి ఉదాహరణకి లక్షణం అన్నమాట. సూర్యుడికి ధర్మం వెలుతురు, చంద్రుడికి ధర్మం వెన్నెల, అగ్నికి ధర్మం వేడి, పుష్పానికి ధర్మం వాసన. అలాగే ఇక్కడ ఈ ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అని ఒక సూక్తి ఉన్నది. ధర్మో రక్షతి రక్షితః. నువ్వు దాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది అని. దీనికి కాళిదాసుకు ఒక మంచి ఉపమానం చెప్తాడు. అదేమిటంటే మనకి చేతికర్ర ఉంటుంది. ఆ చేతికర్ర మనం పట్టుకుంటే దాని దన్నుతో అది మనని రక్షిస్తుంది. ఆ చేతికర్రని గదిలో ఒక మూలని పెట్టి ఓ కర్ర నన్ను రక్షించు అంటే అది ఏమీ లాభం లేదు, అది మనని రక్షించలేదు. దాన్ని మనం పట్టుకోవాలి, దాన్ని మనం ఆశ్రయించాలి. అలాగే ధర్మాన్ని కూడా ధర్మో రక్షతి రక్షితః అని చిలక పలుకులు పలికితే లాభం లేదు. ఆ ధర్మాన్ని మనం పట్టుకోవాలి, మనం ఆశ్రయించాలి. అప్పుడు ఆశ్రయించినప్పుడు అది ఆ పట్టుకున్న వాళ్ళని ఆ ధర్మం రక్షిస్తుంది. అంచేతే రాముడు ప్రతి క్షణము ధర్మాన్ని అనుసరించేవాడు. రాముడు అంటేనే విగ్రహవాన్ ధర్మ, ధర్మమే ఒక రూపుగా వచ్చినవాడు రాముడు. అది ఈ రామ మందిర నిర్మాణ సమయంలో మనం ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయము. ధర్మానికి ప్రతిరూపము రాముడు. రాముణ్ణి ఆరాధించాలి అంటే మనం ధర్మాన్ని పాటించాలి. అది ముఖ్యమైన సంగతి. అథర్వణ వేదంలో తైత్తరీయ ఉపనిషత్తు ఉన్నది. అందులో ఒక శ్లోకం చాలా ముఖ్యమైనది. అష్టాచక్ర నవద్వార దేవానాం పూర్ అయోధ్య తస్యాం హిరణ్మయ స్వర్గోలోకో జ్యోతిషావృతః యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన ఆవృతం పురీం తస్మై బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాం దదుః.
దీని అర్థం ఏమిటంటే అయోధ్య అనే ఒక పురం ఉన్నది. ఆ పురానికి 8 చక్రాలు ఉన్నాయి, 9 ద్వారాలు ఉన్నాయి. ఈ 8 చక్రాలు ఏమిటంటే సప్త చక్రాలు, మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 సప్త చక్రాలు, ప్లస్ లలనా చక్రం అని ఒకటి ఉంటుంది, అది కలిపి అష్టాచక్ర అన్నారు. నవద్వార పురి, ఆ పురములో ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురము పేరు అయోధ్య. ఆ పురుషుడు ఎవరైతే తెలుసుకుంటారో అక్కడ ఒక జ్యోతిర్మయ కోశం ఉన్నది. ఆ కోశంలో ఆ పురుషుడు ఉన్నాడు. అమృతము చేత అది ఆవరింపబడి ఉన్నది ఆ పురము. ఆ పురుషుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో వారికి బ్రహ్మ ప్రజాపతులు ఆయుష్, కీర్తి, సంతానము ప్రసాదిస్తారు. ఇది ఇక్కడ ఉన్నది. అయోధ్య అన్నది వైకుంఠానికి సంబంధించింది. వైకుంఠానికి కొన్ని పేర్లు ఉన్నాయి. మహావిష్ణువు ఉండే లోకానికి అందులో పరంధామము, వ్యోమము, అపరాజిత, వైకుంఠము, అయోధ్య అని పేరున్నది. వైకుంఠానికి అయోధ్య అని పేరు. ఎక్కడ మహావిష్ణువు ఉంటాడో అది అయోధ్య. అంచేత అయోధ్య అనేది ఒక పురం ఉన్నది, పురుషుడు ఉంటాడు అందులో. అక్కడ స్వర్గలోకం ఉన్నది, జ్యోతి తేజస్సు చేత ఆవరింపబడి ఉన్నది, అమృతం చేత ఆ చైతన్యమే అమృతం, ఆ చైతన్యమే ఆ తేజస్సు. ఈ విషయం తన లోపల ఈ పురుషుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు, యోగులు అని చెప్పారు. ఇక్కడ ఉన్నది మహావిష్ణువు ఉండే చోటు కేవలం వైకుంఠమే కాదు, మన శరీరము. ఈ అయోధ్య అన్నది మన శరీరము. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఇది గెలవడం చాలా కష్టం. బాహ్యంలో దీని అర్థం ఏమిటంటే యుద్ధము చేసి గెలవడానికి శక్యము కానిది అయోధ్య. అదేమిటంటే ఈ శరీరం, ఈ జననము మరణము, ఈ పరిభ్రమణంలో నుంచి దీన్ని గెలవడం, ఈ భ్రమణమని ఆపడము చాలా కష్టమని చెప్పి అది ఈ ఉపనిషత్తులో అర్థం. ఇది ప్రతీకవాదం. ఇక్కడ కోసల దేశానికి రాజధాని కూడా అయోధ్యే. అక్కడ రామ మందిరం ఏదైతే ఉన్నదో రాముని యొక్క జన్మస్థానము. ఆ కోసల దేశాన్ని దశరథుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఇక్కడ దశరథుడు అంటే 10 రథములు కలవాడు అన్నది అర్థం కాదు. లేదు, 10 దిక్కుల్లోనూ తన రథముల్ని అడ్డు లేకుండా పంపి ఎవరి చేత ఓడింపబడకుండా ఉన్న రాజు అని ఒక అర్థం. అది కూడా కాదు. 10 దిక్కుల్లో రథాలు కాదు. ఒక చక్రవర్తికి ఒక 10 రథాలే ఉన్నాయని చెప్పడం అంతకన్నా సమంజసం కాదు. ఈ దశరథుడు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ 10 కలిగిని శరీరం ఏదైతే ఉందో అందులో ఉన్న సాధకుడు ఆ దశరథుడు. ఆ దశరథుడికి 3 భార్యలు అన్నాడు. భరింపబడేవి భార్యలు. ఈ శరీరం 3ని భరిస్తుందిట. ఏమిటా 3ను? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు ఈ సాధకుడికి భార్యలు అన్నమాట. ఈ భార్యలు ఎవరంటే కుశలతను మనకి సమకూర్చేది కౌసల్య, అది సత్వగుణం. క ప్లస్ ఏక అంటే ఎంతసేపు ఐహిక సుఖాలు, భోగలాలసలు, విలాసాలు, వీటి మీద కోరిక ఉన్న తమోగుణం ఏదైతే ఉందో అది కైక, అది తమోగుణము. కౌసల్య సత్వగుణం. ఈ ఇద్దరికి మిత్రురాలుగా ఉండి అనుకూలంగా ఉండి ఇద్దరితో కలిసిపోయే రజోగుణం ఏదైతే ఉందో అది సుమిత్ర. సో ఈ 3 భార్యలుని ఏదైతే చెప్తారో అవి మన శరీరంలో ఉండే 3 భార్యలు, 3 గుణాలు అన్నమాట. ఇక్కడ ఉన్నది భగవద్గీతలో కృష్ణుడు ఒక చిన్న మాట చెప్తాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అభిధీయతే. ఈ శరీరాన్ని క్షేత్రము అని తెలుసుకో అంటాడు కృష్ణుడు. క్షేత్రం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి పొలం. పొలంలో మనం ఏం పంట వేస్తే ఆ పంట వస్తుంది, ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం వస్తుంది. అంచేత ఈ శరీరము ఒక పొలం. ఆ పొలంలో 4 పంటలు పండించాలి. ఏమిటా 4? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో
ఆ 4 పురుషార్థాల రూపంలో దశరథుడు పంట పండించాడు. ఆ 3 రాణుల చేత 4 సంతానాన్ని కన్నాడు అని అర్థం ఏమిటంటే ఈ శరీరంలో ధర్మ అర్థ కామ మోక్షాలని సాధించాలి, మనం 4 పురుషార్థాలని సాధించాలి అని చెప్పి పరమాత్మ అక్కడ ఏం చెప్తాడంటే పొలం అని ఒక అర్థం ఉన్నది. రెండోది పరమాత్మ ఉండే పవిత్రమైన ప్రదేశాన్ని క్షేత్రం అంటారు. ఉదాహరణకి తిరుపతిలో బాలాజీ అదొక క్షేత్రం, కాశీలో విశ్వనాథుడు అదొక క్షేత్రం, శ్రీశైలంలో మల్లికార్జునుడు అదొక క్షేత్రం. అంచేత పవిత్రమైన పరమాత్మ ఉండే చోటు క్షేత్రం. కృష్ణుడు ఏమన్నాడు? మన శరీరము ఒక క్షేత్రం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అభిధీయతే. ఈ శరీరం ఒక క్షేత్రము అంటే అర్థం ఏమిటి? ఈ శరీరములో పరమాత్మ ఉన్నాడు. హృద్దేశే అర్జున తిష్టతి. అర్జున, నేను హృదయంలో ఉన్నాను. శ్రీచక్రరాజ నిలయ అంటే శ్రీచక్రంలో అమ్మవారు ఉన్నది. ఈ శరీరంలోనే అమ్మవారు కొలువై ఉన్నది. ఇవన్నీ ఉపనిషత్ వాక్యాలు. దేహో దేవాలయ, జీవో దేవ సనాతన. ఈ శరీరమే ఒక గుడి, ఆ గుడి లోపల పరమాత్మ ఉన్నాడు అని ఈ రహస్యం తెలుసుకోవడానికే ఈ శరీరం మనకి ఇచ్చాడు. అది రామాయణంలో ఈ రహస్యాలన్నీ వస్తాయి, మనం ముందు ముందు చూద్దాం. దీన్ని బట్టి చూస్తే దశరథుడు ఒక కేవలము చక్రవర్తి మాత్రమే కాదు, ఈ సాధకుడు. రాముడు దశరథుడు కుమారుడు మాత్రమే కాదు, మనలో ఉన్న ఆత్మారాముడు. ఇది దశరథుని యొక్క కుటుంబ గాథ మాత్రమే కాదు, ఇది ఒక సాధన ఉపనిషత్తు, ఇది ఒక బ్రహ్మ విద్య, ఇది ఒక శ్రీ విద్య అని చెప్పి ఇందులో చెప్తారు. ముందు ముందు ఇంకా ఇందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి, అది మనం తెలుసుకుందాం.